వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప్పల్ నియోజకవర్గంలోని పలు డివిజన్ల ముఖ్య నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు ప్రభుదాస్, దేవేందర్ రెడ్డి, గ్రేటర్ నాయకులు సజ్జన్ శేఖర్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, శ్రీనివాస్ రెడ్డి, గోలూరి ఆంజయ్య, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నేతలు, ఉద్యమకారులు, కార్యకర్తలు. మరి కొడంగల్లో ఓడిపోయాడు. వీడికి వస్తే అందరు దీవించారు. సరే ప్రశ్నిస్తాడు, గొంతు పెద్ద ఉంది అని చెప్పి అందరు అనుకున్నారు మరి రేవంత్ రెడ్డి గారిని. మరి ఆయన ఏం గొంతు పెద్ద చేసిండు, ఏం ప్రశ్నించిండు, మరి పార్లమెంటు ఎవరి గురించి ప్రశ్నించిండు, మన కాన్ఫరెన్స్ కి ఎప్పుడన్నా వచ్చిందా, మన ఉప్పల సమస్యలు తెలుసుకున్నాడా, ఉప్పల్లో ఎవరితోనైనా మాట్లాడిందా, ఎవరి దగ్గర వచ్చిందా, ఎవరైనా పిలిచిందా, ఏమీ చేయలేదు. ఎంపీకి వచ్చిన ఫండ్లను కూడా ల్యాప్స్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. మరి ఆయన దాన్ని చూసుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఆయన చేసినప్పుడు ఇంటింటికి చెప్పగలిగితే ఆ చెప్పే ఓపిక అనుకుంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అయితే రాగిడి లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ జెండా ఎగిరేయడం ఖచ్చితం. సో మీ అందరికీ ఇది ఎండాకాలం ఓన్ గుబ్బరిస్తుంది అంటారు, ఈ అమ్మ ఎండలు ఏం పని చేసాం రా భయ. నమస్తే. అందరికి నమస్కారం. ముఖ్యంగా నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారు, ముఖ్యంగా మన బండారి లక్ష్మణ కూడా మీ అందరికి తెలుసు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి మీ అందరికి దగ్గరై మీ అన్నలాగా మీ తమ్ముళ్లాగా మీతోటి మమేకమైపోయి మరి అతి త్వరలో మీ మన్నన పొంది మరి ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు మరి మీ ధన్యవాదాలు. అట్లా నా గురించి కూడా మీకు తెలుసు. నేను కూడా గత 25-30 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి మన ప్రాంతంలో ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో నేను కూడా లక్ష్మణ లాగా ఎన్నో సేవా కార్యక్రమాలు